వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం నగరం 48వ డివిజన్ లో రోడ్లన్నీ గుంతలు ఏర్పడి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దుమ్ము ఎక్కువగా లేచి ప్రజలు ఆరోగ్య సమస్యలతో పాటు నిత్య జీవితంలో తీవ్ర అసౌకర్యం అనుభవిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులకు నిరసనగా అదే రోడ్డుపై మంగళవారం స్థానిక ప్రజలు ధర్నా నిర్వహించారు. రోడ్లు వెంటనే బాగు చేయాలని, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 30 నిమిషాల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ నాయకులు అల్లే సాయి కిరణ్ మాట్లాడుతూ డివిజన్ లో నెలల తరబడి కొనసాగుతున్న సమస్యలను వారం రోజుల క్రితమే రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని, డ్రైనేజీతో పాటు రోడ్ల ఏర్పాటు, వీధి దీపాల సమస్య పరిష్కారం, సకాలంలో త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని సాయి కిరణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్య బాలాజీ, తరుణ్, రామిరెడ్డి, కిషోర్, హరీష్, సారంగపాణి, రాహుల్ రెడ్డి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కాంగ్రెస్ నాయకుని మేఘలాన బోర్డు దగ్గర ఎంబీ గార్డెన్ నుంచి పార్క్ వరకు రోడ్డు మొత్తం గుంతలతో దుమ్ముతో ధూళి ఉన్నది. ఈ విషయాన్ని మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒక 1 వీక్ కిందనే సార్ కూడా ఎమ్మటే స్పందించి మున్సిపాలిటీ సిబ్బందితో కానీ పై అధికారులతో అందరితో మాట్లాడడం జరిగింది. ఈ రోడ్డు సమస్య గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోడ్డు చేయించే వరకు నేను ఇక్కడే పోరాటం చేసి సార్ దృష్టి తీసుకెళ్లడం జరిగింది. త్వరలో ఈ రోడ్డు మొత్తం వర్క్ అయిపోతుంది కంపల్సరీగా 100% గా 1 వీక్ లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటది. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏ రోజు కూడా ఇక్కడ ఒక డ్రైనేజీ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏమి కూడా చేయలేదు. ఇక్కడ ఒక మురికి కాలువలే కానీ, డ్రైనేజీలే, ఇంకా రోడ్లే కానీ, వీధి లైట్లే కానీ ఏవి కూడా ఇక్కడ సరిగా లేవు. ఏ రోజు వచ్చి కార్పొరేటర్ ఇక్కడ ఉన్న ప్రజలతో సమస్యలు తెలుసుకోవడం కానీ అలాంటివి కానీ ఏ రోజు కూడా చేయలేదు. ఈ సమస్య రావడానికి కారణం ఇక్కడ ఉన్న కార్పొరేటర్ పట్టించుకోకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది. లేకపోతే కార్పొరేటర్ గారి ఇది మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి వెళ్తే ఎప్పుడో పరిష్కరించారు. వేరే డివిజన్ లో వేరే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చి సార్ దగ్గర తీసుకెళ్లి మాకు ఈ డివిజన్ లో ఈ సమస్య ఉంది, ఈ పని కావాలంటే సార్ ఎమ్మటే స్పందించి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. కానీ మన డివిజన్ లో ఉన్న కార్పొరేటర్ ఏ రోజు కానీ మంత్రి గారి దగ్గరికి పోయి నాకు ఈ పని కావాలి, మా డివిజన్ లో ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయని ఏ రోజు కూడా అడగలేదు. మేము సార్ దగ్గరికి తీసుకెళ్లి మేము ఈ పని చేయిస్తున్నాం, కంపల్సరీగా అవుతుంది ఈ పని. ఆల్రెడీ సార్ కూడా సంతకం పెట్టేశారు మొన్న మాకు లెటర్ ప్యాడ్ మీద కూడా. ఇంకా త్వరలో ఈ పని పూర్తి అవుతుంది. ఇంకా డెవలప్మెంట్ ఉన్నా కానీ అది కూడా సార్ దృష్టి తీసుకెళ్లి మేము చేస్తాం. ఇక్కడ మేము ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నాం, మాపై దాడులు చేసి మమ్మల్ని బెదిరియడం చేయడం అలాంటివి ఎన్నో చేశారు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు భర్త. ఇంకా మేము చేయాలన్నా కానీ దేని కూడా ఎంక్వైరీ అనుకుంటా ఈ 48వ డివిజన్ ప్రజల కోసం ఏమైనా చేయగలుగుతానని నా ప్రాణం అడ్డ పెట్టైనా ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయాలనే కోరికతో నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా ఏదైనా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని ఈ రోజు వచ్చి ఇక్కడ తిరగడం చేయడం జరుగుతుంది. కానీ ఏ రోజు కానీ వచ్చి సమస్యలు ఒక 1 వీక్ కింద యుగేందర్ అన్న గారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా మంచినీటి సమస్య ఉందని అక్కడ ఒక ముసలి వాళ్ళు చాలా వాటర్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందులు ఉంటే ఆ ఏరియా మొత్తం నేను స్వయంగా తిరిగి నేను అక్కడ సమస్యను పరిష్కరించాను. వాళ్ళు ముందు వాటర్ పైప్ లైన్ వాళ్ళు వచ్చి పైపులు వేయడం, వాటర్ వేయడం అన్ని చేయడం కూడా నేను చేసిన పని కూడా నేను చేసిన అని కూడా అతను చెప్పుకుంటున్నాడు. మేము ఇక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఎప్పుడైనా అందుబాటులో ఉండేది. మీరు నాకు ఫోన్ చేసి ఎప్పుడైనా ఈ 48వ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.